హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 95 పాయింట్స్ డౌన్ అయ్యి 38,991 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 7 పాయింట్స్ డౌన్ అయ్యి 11,527 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు వాళ్ళు 10 ఇయర్స్ టైం పీరియడ్ ఇస్తూ ఈ 10 ఇయర్స్ పాటు కూడా రెగ్యులర్గా ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలని టెలికాం ఆపరేటర్స్ ఎయిర్టెల్కి వడాఫోన్ ఐడియాకి చెప్పారో, వడాఫోన్ ఐడియా ప్రస్తుతం ఉన్న కండిషన్లో అంత డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేదు కాబట్టి వడాఫోన్ ఐడియా కమింగ్ టైమ్స్లో కొంత క్రిటికల్ కండిషన్ ఫేస్ చేయబోతుందని ఎప్పుడైతే సుప్రీంకోర్టు దగ్గర నుంచి జడ్జ్మెంట్ వచ్చిందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకు కొంత షార్ప్ ఫాల్ అయితే షేర్ ప్రైస్లో కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే అదే రోజు మనం మాట్లాడుకుంది ఏంటి, కంపెనీ మేనేజ్మెంట్ ఆల్రెడీ క్లియర్గా స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వస్తుందో వడాఫోన్ ఐడియా వాళ్ళు క్యాపిటల్ రైజ్ చేస్తారని, డబ్బులు రైజ్ చేసే ప్రయత్నం చేస్తారని లాస్ట్ టైం వాళ్ళు ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేశారో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే వడాఫోన్ ఐడియా మేనేజ్మెంట్ అయితే క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదైతే మార్కెట్ కి డెఫినెట్లీ ఐడియా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ రోజు ఒక స్పెక్యులేటెడ్ అప్డేట్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా సర్ఫేస్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే అమెజాన్ వాళ్ళు అలాగే అమెరికాకు సంబంధించిన టెలికాం కంపెనీ అమెజాన్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా వడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని, ఆల్మోస్ట్ $4 బిలియన్ దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అండ్ దాని రిలేటెడ్ గా ప్రెసెంట్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయని అలాగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వడాఫోన్ ఐడియా సస్టైన్ అవ్వాలంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్ అనేది కంపెనీలోకి తీసుకురావాల్సి వస్తుందని మనం ఆల్రెడీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏది కూడా అఫీషియల్ స్టేట్మెంట్ అయితే కాదు అండ్ ప్రెసెంట్ ఉన్న లెక్కల ప్రకారం చూస్తే కేవలం FY21 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి వీళ్ళు కోర్టుకు కట్టాల్సిన డబ్బులు అండ్ వీళ్ళకి సంబంధించిన కంపెనీని రన్ చేయడానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాల్సిన డబ్బులు ఇదంతా చూసినా సరే $3.4 బిలియన్ దగ్గరగా ఉంటుంది. అండ్ టెలికాం కంపెనీ అంటేనే టైం టు టైం లైక్ 3G నుంచి 4Gకి 4G నుంచి 5Gకి ఇలా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి అండ్ స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా కూడా కొంత హెవీ స్పెండింగ్ ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రెసెంట్ వీళ్ళున్న కండిషన్లో వీళ్ళకి డెఫినెట్లీ ఒక పెద్ద ఇన్వెస్టర్ సహాయం అయితే అవసరం అవుతుంది. నెక్స్ట్ CDSL గురించి మాట్లాడుకోవాలి, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఏ షేర్స్ అయితే కొంటామో ఆ షేర్స్ కి బ్రోకర్ ఒక మీడియేటర్ లాగే వ్యవహరిస్తారనమాట. అంటే ఆ ట్రాన్సాక్షన్ జరిగేందుకు మాత్రమే మీ బ్రోకర్ హెల్ప్ చేస్తాడు. మీ షేర్స్ ఒక లాకర్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ లాకర్ని మెయింటైన్ చేసే వాళ్ళే ఈ CDSL అలాగే NSDL. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, CDSL రిలేటెడ్గా మీకు ఎటువంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయో, పాజిటివ్ అప్డేట్స్ కానివ్వండి, నెగిటివ్ అప్డేట్స్ కానివ్వండి, BSE షేర్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే CDSLలో 20% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నది BSE వాళ్ళే. అంతకుముందు ఆల్మోస్ట్ 24% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తుండే వాళ్ళు రీసెంట్ టైమ్స్లో తగ్గించుకొని ప్రెసెంట్ అయితే 20% అయితే BSE వాళ్ళు యాజ్ ఎ ప్రమోటర్గా CDSL అయితే వాటాని అయితే హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి CDSL రిలేటెడ్గా ఎటువంటి పాజిటివ్ నెగిటివ్ వస్తున్నా సరే అది BSEని కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ రీటైలర్స్ ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారని మోస్ట్లీ మనకు అప్డేట్స్ వస్తున్నాయి కదా. సో నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయంటే డెఫినెట్లీ CDSL వాళ్ళకి కూడా, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. నాట్ ఓన్లీ CDSL, NSDL వాళ్ళకి కూడా అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే ఈ రోజు CDSL వాళ్ళు అప్డేట్ చేసింది ఏంటంటే 2.5 crore డీమ్యాట్ అకౌంట్స్ కి వీళ్ళు డిపాజిటరీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి అప్డేట్ చేయడం జరిగిందనమాట. CDSL స్టార్ట్ అయింది 1999లో. అప్పటి నుంచి చూస్తే సెప్టెంబర్ 2015 నాటికి వీళ్ళ కిందకి 1 crore డీమ్యాట్ అకౌంట్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ టైం పట్టింది వీళ్ళ కిందకి 1 crore డీమ్యాట్ అకౌంట్స్ రావడానికి. కానీ సెప్టెంబర్ 2015 నుంచి జనవరి 2020 అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ 4 months లోనే ఇంకొక 1 crore డీమ్యాట్ అకౌంట్స్ అయితే వీళ్ళ అండర్లో యాడ్ అవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే ఈ లాక్డౌన్ ఇంపాక్ట్ తో నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఎక్కువగా ఓపెన్ అయ్యేసరికి కేవలం 7 months లోనే వీళ్ళ కిందకి 50 lakh డీమ్యాట్ అకౌంట్స్ యాడ్ అయ్యాయని చెప్తున్నారు. సో 1 crore డీమ్యాట్ అకౌంట్స్ రావడానికి 15 ఇయర్స్ స్టార్టింగ్ లో పడితే దాని తర్వాత అదే 1 crore రావడానికి 4 years 4 months పట్టింది. అండ్ ఈ రీసెంట్ లాక్డౌన్ తో కేవలం 7 months లోనే 50 lakh డీమ్యాట్ అకౌంట్స్ వీళ్ళ అండర్లో వచ్చాయి. అండ్ టోటల్ గా ఇదంతా సమప్ చేస్తే 2.5 crore డీమ్యాట్ అకౌంట్స్ మా కింద ఉన్నాయని చెప్పి వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ డేటా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొంత ఫోకస్డ్గా వినడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. వేదాంత ఎప్పుడో చాలా టైం బ్యాకే మనకి డీలిస్టింగ్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడైనా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ ఆ కంపెనీని స్టాక్ మార్కెట్ నుంచి బయటకు తీసుకువెళ్ళిపోదాం అనుకుంటే ఆ కంపెనీకి సంబంధించి ఆ ప్రమోటర్స్ దగ్గర ఖచ్చితంగా 90% వాటా ఉండాల్సింది, 90% వాటా ఉండాల్సి ఉంటుంది. వేదాంత ప్రమోటర్స్ దగ్గర కేవలం 50% వాటానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా రెస్ట్ 49.9% వాటా మెజారిటీ 3 or 4 మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉంది. అండ్ రెస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ మన లాంటి రీటైలర్స్ దగ్గర అయితే ఉందన్నమాట. సో వాళ్ళకి కావాల్సిందంతా 90% అయితే వాటా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 90% వాటా కొనుక్కునేందుకు వేదాంత ప్రమోటర్స్ అయితే ప్రెజెంట్ ప్రయత్నిస్తున్నారు. మిగతా వాటాని హోల్డ్ చేస్తున్న వాళ్ళని కొంత కన్ఫ్యూజ్ చేయడానికి వేదాంత వాళ్ళు వాళ్ళ బుక్ వాల్యూని అంతకు ముందున 147 నుంచి 89 రూపీస్కి అయితే తీసుకురావడం జరిగింది. 89 రూపీస్ అరౌండ్ తీసుకురావడానికి ఒక లాజిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది నేను మీకు ఆల్రెడీ June 26 చేసిన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని రిలేటెడ్గా చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే ఒక కంపెనీ డీలిస్ట్ అవ్వాలని ప్రయత్నిస్తుందో ఆ టైంలో ఒక ప్రైజ్ని అయితే ఆఫర్ చేస్తుంది.
అంటే మేము ఈ ప్రైస్ ఇస్తాం, సో మీరు మీ దగ్గర ఉన్న షేర్స్ని ఈ ప్రైస్కి అమ్మేయండి, మీ దగ్గర ఉన్న షేర్స్ మేము కొనుక్కొని 90% వాటా మాకు వస్తాయి, మేము స్టాక్ మార్కెట్లోంచి బయటకు వెళ్ళిపోతామని ప్రమోటర్స్ మిగిలిన వాటాని హోల్డ్ చేసిన వాళ్ళకి చెప్తారనమాట. వేదాంత వాళ్ళు ఆఫర్ చేసిన డీలిస్టింగ్ ప్రైస్ అయితే ₹87.50 అనమాట. అదైతే ఖచ్చితంగా ఫెయిర్ ప్రైస్ అయితే కాదు. కాకపోతే ఈ డీలిస్టింగ్ రిలేటెడ్గా రూల్స్ ఎలా ఉన్నాయంటే, ఎప్పుడైతే కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ డీలిస్ట్ అవుదాం అనుకుంటారో, స్టాక్ మార్కెట్లోంచి బయటకు వెళ్దాం అనుకుంటారో, సో ప్రైమరీగా వీళ్ళొక ప్రైస్ని అయితే అనౌన్స్ చేస్తారు. సో వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ అయితే ₹87.50. కాకపోతే దాని తర్వాత డీలిస్టింగ్ ప్రాసెస్ ముందుకు వెళ్లే కొద్దీ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది ఒక జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్న వాటా కాకుండా మిగిలిన వాటాను ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఏ ప్రైస్ లో వాళ్ళ షేర్స్ అమ్మాలనుకుంటున్నారు అనేది ఈ ఆర్బీబీలో తెలుస్తుంది అనమాట. రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ లో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ప్రమోటర్స్ ఇస్తా అందంట ₹87.50 కదా. కాకపోతే రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ లో మిగతా ఇన్వెస్టర్స్ అందరూ కూడా యావరేజ్ గా మాకు ₹200 పర్ షేర్ ఇస్తేనే మేము మా దగ్గర ఉన్న షేర్స్ అమ్ముతామని చెప్పి కంపెనీకి ఆఫర్ చేశారనుకోండి. ఇన్వెస్టర్స్ ఆఫర్ చేసిన ₹200 పర్ షేర్ నైనా ప్రమోటర్స్ యాక్సెప్ట్ చేయాలి, లేదంటే ప్రమోటర్స్ కౌంటర్ ఆఫర్ ఇవ్వచ్చు అనమాట. సో ₹200 మేము పే చేయలేం కానీ మీకు ఇంకొక కౌంటర్ ఆఫర్ ఇస్తామని చెప్పి ప్రమోటర్స్ అయితే కౌంటర్ ఆఫర్ అయితే ఇవ్వచ్చు. కాకపోతే ఆఫ్టర్ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ తర్వాత ఇన్వెస్టర్స్ ఏ ప్రైస్ అయితే డిస్కవర్ చేస్తారో ఫైనల్ గా ఆ ప్రైస్ ఒకవేళ ప్రమోటర్స్ రిజెక్ట్ చేసి ఏదైనా కౌంటర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటే అలా ఇచ్చే కౌంటర్ ఆఫర్ అనేది బుక్ వాల్యూ కంటే తక్కువగా ఉండకూడదు అనమాట. కాబట్టి ప్రమోటర్స్ తెలివిగా ప్రెసెంట్ ఉన్న బుక్ వాల్యూని 147 దగ్గర ఉన్న బుక్ వాల్యూని ₹89 దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో కొన్నిటిని రైట్ ఆఫ్ చేసి కేవలం ఫ్రీ రిజర్వ్స్ మాత్రమే వీళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకొని మా బుక్ వాల్యూ, కంపెనీకి సంబంధించిన బుక్ వాల్యూ అంతకు ముందున్న లెక్కల ప్రకారం కాదు, ఇప్పుడున్న వాటి ప్రకారం చూస్తే ₹89.38 అరౌండ్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. కాకపోతే ఎవరైతే వేదాంతాన్ని హోల్డ్ చేస్తున్నారో మీ టైం వచ్చినప్పుడు, అంటే మీరు కోట్ చేయాల్సి వస్తుంది కదా రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ లో ప్రైస్ అయితే కోట్ చేయాల్సి వస్తుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మోస్ట్లీ మీరు 150 కంటే అబోవే మీ ప్రైస్ అయితే కోట్ చేయొచ్చు ఫ్రెండ్స్. బికాస్ వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో రైజ్ చేసిన డబ్బుల ప్రకారం చూస్తే వీళ్ళు ఈచ్ షేర్ ₹128 లో కొనుక్కోగలిగే కెపాసిటీలో అయితే ఉన్నారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద డివిడెండ్స్ వీటన్నిటిని కూడా యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ₹151 దగ్గరగా కూడా ఈచ్ షేర్ కి వీళ్ళు పే చేయగలిగే కెపాసిటీలో అయితే ఉన్నారు. అది ఐడియల్ కేసులో. కాకపోతే బ్రోకింగ్ ఫిర్మ్స్ కానీ ఇతర ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే ఈ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ₹200 దగ్గరగా ప్రైస్ అయితే డిస్కవర్ అవుతుంది అని చెప్తున్నారు. ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే కూడా కొంత ఎక్కువగానే రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ లో మనకి ఫైనల్ ప్రైస్ అనేది డిస్కవర్ అయితే అవుతుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రోడే సెషన్స్ లో టాటా మోటార్స్ కి సంబంధించిన ఆటో సేల్స్ నెంబర్స్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ ఆ సేల్స్ నెంబర్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. టాటా మోటార్స్ ఫ్యూచర్ లో ఎలా గ్రో అవుతుందని తెలుసుకోవాలనుకుంటే కేవలం వీళ్ళకి సంబంధించిన జాగ్వార్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ ని చూస్తే సరిపోతుంది. టాటా మోటార్స్ వాళ్ళు ఏ రెవెన్యూస్ అయితే సంపాదించుకుంటుంటారో ఆల్మోస్ట్ దాంట్లో 3/4 అంటే 75% దగ్గరగా వాళ్ళు జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ దగ్గర నుంచి సంపాదిస్తూ ఉంటారు. దాని తర్వాత ఇండియాకి సంబంధించిన కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ నుంచి అండ్ దాని తర్వాత ప్యాసింజర్ వెహికల్ అండ్ ఇతర సెగ్మెంట్స్ నుంచి అయితే కొంత రెవెన్యూస్ అయితే వీళ్ళకి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. టోటల్ కమర్షియల్ వెహికల్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 28% డ్రాప్ అవడం జరిగింది. కాకపోతే ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ని చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 154% గ్రోత్ అయితే కనిపించింది. సో ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో టాటా మోటార్స్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో కొంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు అనుకోవాలి. ఓవరాల్ వీళ్ళ బిజినెస్ లో వీళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ నుంచి వీళ్ళు సంపాదించుకునే రెవెన్యూస్ అయితే చాలా చాలా తక్కువ అనమాట. సో ఈ కమర్షియల్ వెహికల్స్ తో పోల్చిన జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ తో పోల్చిన చాలా తక్కువ. కాబట్టి ఐదర్ డొమెస్టిక్ గా కమర్షియల్ వెహికల్స్ లో మనకి పికప్ వచ్చినా టాటా మోటార్స్ పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది, లేదంటే గ్లోబల్ గా ఈ జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ కి సంబంధించి యూకే, యూఎస్, చైనా సేల్స్ కొంత ఇంప్రూవ్ అవుతున్నాయని మనకు అప్డేట్స్ వస్తున్నా సరే అయితే టాటా మోటార్స్ అయితే కొంత పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. నిఫ్టీ సపోర్ట్ 11,460 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 11,560 to 580 20 పాయింట్స్ రేంజ్ ని. ఇఫ్ ఆ 20 పాయింట్స్ రేంజ్ ని నిఫ్టీ సస్టైన్ చేసి టాప్ సైడ్ ట్రేడ్ అవుతున్నట్లయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ 11,630 దగ్గర అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 23,280 అండ్ రెసిస్టెన్స్ 23,820. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది సెప్టెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నట్లయితే స్టిల్ 11,300 to 11,800 ఈ వీక్ లో మోస్ట్లీ నిఫ్టీ ఈ రేంజ్ లోనే ఉంటుందని నేనైతే గమనిస్తున్నాను. సో ప్రెసెంట్ ఉన్న డేటా ప్రకారం చూస్తే 11,500 దగ్గర ఉన్న డేటాని అయితే కొంత అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. బికాస్ మీకు కాల్ సైడ్ కానివ్వండి, పుట్ సైడ్ కానివ్వండి, ఈ రెండు సైడ్స్ లో కూడా మీకు కొంత డేటా అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్ ని కొంత అవాయిడ్ చేసి టాప్ సైడ్ కి వెళ్ళే ప్రయత్నం, ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తే 11,800 దగ్గర మీకు ఆల్మోస్ట్ 14 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. మనం 11,800 రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి కొంత డౌన్ సైడ్ కి మూవ్ అవుతూ వెళ్తే 11,300 దగ్గర ఆల్మోస్ట్ 15,40,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. కాబట్టి 11,300 ని మనం ఇంపార్టెంట్ సపోర్ట్ గా ఇమీడియట్ గా అయితే గమనించవచ్చు. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.